హాయ్ ఫ్రెండ్స్, ఇది యూఎస్లో మేముండే అపార్ట్మెంట్. ఇది మా హౌస్ ముందరనమాట. ఈరోజు మా బాబుకి ఫస్ట్ డే స్కూల్ చేంజ్ అయ్యాము. ఆఫ్టర్ సమ్మర్ ఇక్కడ న్యూ స్కూల్ వచ్చింది మాకు. ఈరోజు మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు, అందుకే కొంచెం బాబుని కూడా త్వరగా లేపేశాము. 8 కల్లా స్కూల్లో ఉండాలి. మా బాబు ఏమో ఇక్కడ రెడీ అయిపోతున్నాడు స్కూల్కి. మా చిన్న బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ మా హస్బెండ్ స్కూల్కి డొనేషన్స్ ఇవ్వమని మెసేజ్ పెట్టారు. అవన్నీ సర్దుతూ ఉన్నారు. స్కూల్కి ఇవ్వాల్సిన డొనేషన్స్ అన్నీ, అంటే పెన్సిల్స్, ఎరేజర్స్, ఇలా మనకి టిష్యూస్, వైప్స్ అన్నీ ఇవన్నీ నేమ్ రాసేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు స్కూల్లో తీసుకుంటారు. ఈ క్రేయాన్స్, శానిటైజర్స్, వెట్ వైప్స్, ఇంకా అన్నీ కొన్ని వాళ్ళు ఇవ్వని మెసేజ్ పెట్టారు. ఇక్కడ స్నాక్స్ బాక్స్లో ఫ్రూట్స్ పెట్టాము. జంక్ ఫుడ్స్ లాంటివి, బిస్కెట్స్, చాక్లెట్స్ కూడా ఇవ్వకూడదు అనమాట, ఓన్లీ ఫ్రూట్స్. ఇది వచ్చేసి స్కూటర్ అనమాట. ఇండియాలో మనకి స్కూటర్స్ ఎలాగో ఇక్కడ ఎక్కువ ఇది స్కూల్స్కి వెళ్ళడానికి ఇది యూజ్ చేస్తుంటారు. స్కూటర్స్లో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు, కార్స్ అయితే పార్కింగ్కి అన్నీ ప్రాబ్లం అవుతుంది. సో మనం ఈ స్కూటర్స్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇలా వాళ్ళ డాడీ తోటి మా అబ్బాయి స్కూటర్లో స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరూ త్వరగా వచ్చేస్తారు. నార్మల్గా కూడా 8 కల్లా కరెక్ట్గా అక్కడ ఉండాలి. వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. 8 to 8:20 వరకు వచ్చేసేయాలి. లేట్ అయితే మాత్రం స్కూల్లోకి అలౌ చెయ్యరు. ఒక 1-2 days చూసి తర్వాత ఒక స్లిప్ ఇచ్చేస్తారనమాట. ఆ స్లిప్ ఇస్తే ఇంకా మనం స్కూల్కి రాకూడదు అనమాట. నెక్స్ట్ వేరే స్కూల్స్ చూసుకోవాలి. ఎన్ని కార్స్ ఉన్నాయో ఇక్కడ. మేము వచ్చింది 8:15కి. అప్పుడే మాకంటే అందరం ముందు వచ్చేసారు. అన్ని కార్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అక్కడ. అంత టైమింగ్ ఉంటుంది, కరెక్ట్గా వచ్చేసేయాలి రోజు మనం. ఇది స్కూల్ అనమాట, స్కూల్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అన్ని పబ్లిక్ స్కూల్సే ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ అంటే ఇంకా ఎక్కువ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అందరూ మోస్ట్లీ పబ్లిక్ స్కూల్స్కే పంపిస్తారు. ఇక్కడ కిడ్స్ అందరినీ స్కూల్లో క్లాస్ రూమ్స్లోకి పంపిస్తున్నారు. ఇక్కడ క్లాస్ రూమ్స్లోకి పంపించే ముందు అందరికీ ఒక్కొక్క ఐడి ఇచ్చేసి క్లాస్లోకి పంపిస్తారు. ఇక్కడ మా బాబు బాయ్ చెప్పేసి క్లాస్లోకి వెళ్ళిపోతున్నాడు. పేరెంట్స్ అందరూ ఫస్ట్ డే కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు క్లాస్ రూమ్స్లోకి పంపించే వరకు. క్లాస్ రూమ్లోకి మాత్రం మనల్ని పంపించరనమాట. లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడ ఇచ్చేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోవాలి. భరత్ లాస్ట్ ఇయర్ క్లాస్మేట్స్ కూడా కొంతమంది ఈ క్లాస్లో కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాడు భరత్. వాళ్ళ టీచర్స్తో కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్, క్లాస్ రూమ్లోకి వెళ్ళే ముందు. ఇది బ్యాక్ టు స్కూల్ అని బిఫోర్ నైట్ మాకు పేరెంట్స్కి, కిడ్స్కి అందరికీ క్లాస్ రూమ్స్ చూపించడానికి రమ్మని మెసేజ్ పెట్టారు. సో మేము అందరం పేరెంట్స్, కిడ్స్ని తీసుకొని క్లాస్ రూమ్స్ చూడడానికి అలౌ చేశారు. ఈరోజు ఒక్కరోజే అనమాట చూపించేది, అందుకే అందరం లగెత్తుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ ఎప్పుడు చూపిస్తారో ఏమో అని క్లాస్ చూడడానికి. ఇదంతా వాళ్ళ క్లాస్ అనమాట. ఇది కిండర్ గార్డెన్ వాళ్ళ క్లాసెస్ మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి. ఇది కిండర్ గార్డెన్ కంటే కూడా డే కేర్లో లాగా అన్నీ ఉన్నాయి, బొమ్మలు అన్నీ ఆడుకోవడానికి. చాలా టాయ్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత వాళ్ళకి క్యాబిన్స్ కూడా ఇస్తారు. ఎవరి స్టఫ్ వాళ్ళ క్యాబిన్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళు అలసిపోతే పడుకోవడానికి బెడ్స్ కూడా అరేంజ్ చేశారు వీళ్ళ కోసము. ఇక్కడ స్కూల్స్కి యూనిఫామ్స్ ఏం ఉండవు, ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకొని వెళ్ళొచ్చు. ఇది చూసారా, స్టవ్ అనమాట. మరి ఎందుకు పెట్టారో ఏంటో నాకు తెలియదు. క్లాస్ రూమ్లోనే ఉంది ఇదంతా. పేరెంట్స్ అందరూ క్లాస్ రూమ్స్ చూస్తున్నారు. ఇంకా మేము వచ్చేసాము, క్లాస్ రూమ్ అయిపోయింది. తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పిల్లల్ని సైకిల్స్లో తీసుకొచ్చే పని అయితే కంపల్సరీ హెల్మెట్ అవి ఇవ్వాలి అని చెప్పారు. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవడానికి బయటకు వచ్చేసాము. మా చిన్న అబ్బాయి ఏమో ఆడుకోవడానికి స్కూల్ గ్రౌండ్లోకి వెళ్దామని రావట్లేదు. మాకు మామూలుగా ఇక్కడ స్కూల్ గ్రౌండ్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటాము.
సో తనకి ఆడుకోవాలని ఉందని రావట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు. స్కూల్ మాత్రం చాలా బాగుంది చూడడానికి, రూల్స్ కూడా అలాగే ఉంటాయి. ఇదంతా ప్లే గ్రౌండ్ అనమాట, కిడ్స్ ఆడుకోవడానికి స్కూల్లోని. ఇక్కడ అన్ని కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి స్కూల్స్లో. ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను స్కూటర్ మీద రై అని వెళ్ళిపోయాను తీసుకురావడానికి. స్కూల్ డిస్టెన్స్ ఏమో నడవడానికి ఎక్కువ, బైక్కి తక్కువ అన్నట్లుంది. ఇక్కడ కిడ్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఒకటి అనిపించింది, ఏ ఇంజనీరింగ్లోనో మెడిసిన్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లల కోసం వచ్చేటప్పుడు ఎదురు చూస్తున్నట్టు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కిడ్స్ని వదిలారు, అందరూ ఆ క్లాస్ రూమ్స్లో నుంచి వస్తుంటే బయట నుంచి పేరెంట్స్ అందరూ ఫస్ట్ డే అని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ నిలబడి మా బాబుకి ఒక వీడియో తీసుకున్నాము. స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి కూడా ఎగ్జాక్ట్గా టైంకి వచ్చేసేయాలి, లేదంటే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఆఫీస్ రూమ్లో పెడతారు. ఇంకా అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పి తీసుకుని వచ్చుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.